హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా చక్కెర పొంగల్ అండి. పండగలప్పుడు హడావుడి లేకుండా చక్కెర పొంగల్ చేస్తే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది. అందులో కొంచెం డిఫరెంట్గా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అయిపోవడం కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు హడావుడి లేకుండా. ఇప్పుడు ఆ చక్కెర పొంగల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసుకొని చిన్న మంట మీద మంచి కలర్ సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, అప్పుడే మనకు మంచిగా ఫ్రై అవుతాయి పెసరపప్పు. ఇలా వేగినే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గ్లాసు రైస్ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. పెసరపప్పుతో పాటు రైస్ కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా టేస్ట్ ఉంటుంది చక్కెర పొంగల్ అనేది. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి రెండు. ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇవి కుక్కర్లో వేసుకొని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి పెసరపప్పు బియ్యంని. ఇక్కడ నాకు పెసరపప్పు బియ్యం కలిపి 1.5 గ్లాసు, ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. ఇవి 2-3 సార్లు నీట్గా కడుక్కొని 1.5 గ్లాసు రైస్కి నేను 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. 3 గ్లాసుల వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మరి ఎక్కువ విజిల్స్ వస్తే మనకు మెత్తగా అయిపోతుంది. 3 విజిల్స్ అయితే కరెక్ట్గా కొంచెం మెతుకులుగా ఉండాలి ఈ రైస్ అనేది. ఇది అన్నం కొంచెం పొడి పొడిగా రావడానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేను. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ఉడికేలోపు మనం ఇంకొక పక్కన బెల్లం కరిగించుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాసు 1.5 గ్లాస్కి 1.5 గ్లాస్ తీసుకోవాలండి బెల్లము. నేను దానికి ఒక గ్లాస్ బెల్లం తీసుకొని హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నాను. మొత్తం బెల్లమైనా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం షుగర్ అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇంకా పాకం ఏం అక్కర్లేదండి, బెల్లం కరిగితే సరిపోయింది మనకి. బెల్లం ఇలా బాగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ అయిపోయిందో లేదో చూసేసుకుందాం. వెంటనే తీసుకోవాలని, మరి ఎక్కువసేపు ఉంచుకోవద్దు. ఆవిరిపోగానే విజిల్ తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు రైస్ అనేది బాగా పొడి పొడిగా వచ్చింది. ఇలా ఉడికించుకోవాలని, మరి మెత్తగా ఉడికించుకోవద్దు చక్కెర పొంగల్కి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా బెల్లం వాటర్, అందులో ఈ రైస్ వేసేసుకోవాలి. మీకు కుక్కర్ చిన్నదైతే డైరెక్ట్ కుక్కర్లోనే చేసేసుకోండి. నేను ఆ గిన్నెలోనే, మనం బెల్లం ఉడికించిన గిన్నెలోనే వేసేస్తున్నాను. ఈ రైస్ అంతా వేసుకొని ఒక 5-10 మినిట్స్ చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఆ బెల్లం వాటర్ అంతా ఈ రైస్కి పట్టి బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ చిన్న మంట మీద ఉడికించుకుంటే చూడండి ఇలా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి. అందులోనే కొంచెం అంటే కొంచెము పచ్చకర్పూరం వేసుకోండి. చక్కెర పొంగలిలో కంపల్సరీ పచ్చకర్పూరం వేస్తే మనకు స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. స్మెల్ చక్కెర పొంగల్లో పచ్చకర్పూరం వేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని మరో ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూను లేదా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. చక్కెర పొంగల్లో కొంచెం నెయ్యి ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు తీసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో బాదం పప్పు, జీడిపప్పు, కొబ్బరి. చక్కెర పొంగల్లో కంపల్సరీ కొబ్బరి అయితే ఉండాలండి. అది ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. ఫస్ట్ కొబ్బరి వేసుకొని కొబ్బరి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ముందుగా కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ లాస్ట్లో వేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి మనకి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పొంగల్లో ఇవి వేసేసుకోవాలి. బెల్లం పొంగలే అనుకోండి, చక్కెర కాదు. బెల్లంతో చేసుకుంటే మనకు హెల్దీ. ఇప్పుడు
ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే, మనకు చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. తొందరగా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోద్దండి. ఇలా చేసేసుకున్నామంటే టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా పండగలకు మనం హడావుడి లేకుండా ఈజీగా ఇలా చేసేసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసుకోవచ్చు, ఏ పండగలకైనా. ఇదేనండి, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.